ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, ఇంట్లో తదాస్తు దేవతలు తిరుగుతున్నారని తెలిపి సంకేతాలు ఏంటి? అసలు నిజంగా దేవతలు తిరిగితే ఆ ఇంట్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు అని చెప్పబడి ఉన్నది మహాన్యాసంలో. మనము ఎక్కడెక్కడికి ఆలయాలకు వెళ్తూ ఉంటాం. తిరుపతి వెళ్తాము, ఇంకోటి చోటకి వెళ్తాం. వెళ్ళటం తప్పని నేను అన్ను. నీ ఇంట్లో ఉండేటువంటి ఇంటి దేవతను నువ్వు గమనించేవా అనేటువంటిది ముందు మనం గమనించుకోవాలి. నీ శరీరంలో ఉన్న దేవతను నువ్వు గమనించేవా? ఆత్మాత్మం గిరిజాపతి సహచరాహ అని లోపలే నీకు భగవంతుడు ఉన్నాడుగా. ఆ భగవంతుడిని నువ్వు చూడట్లా, నీ ఇంట్లో ఉన్న భగవంతుడిని నువ్వు చూడట్లా, ఎక్కడో ఉన్న దేవుని చూడటానికి వెళ్తున్నావు. అంటే నేను అడిగింది ఏంటని మీరు చెప్పేది ఏంటని మీకు అనిపించవచ్చు. ఒకసారి జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఒంట్లో ఉన్న దేవుని చూడట్లా, ఇంట్లో ఉన్న దేవుని నువ్వు చూడట్లా, ఎక్కడో ఉన్న దేవుని చూడటానికి వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళగానే ఆ దేవుడు కనిపించగానే కళ్ళు మూసుకుంటున్నావు, కళ్ళు తెరిచారు వాళ్ళు తోసేస్తున్నారు, ఆయన నీకు దర్శనం ఇవ్వట్లా. ఇంట్లో ఉన్న వాళ్ళని, ఒంట్లో ఉన్న వాళ్ళని మనం చూడట్లా, ఎక్కడో ఉన్న చోటకి వెళ్తే ఆయన మనకు దర్శనం ఇవ్వట్లా. తేలిపోయింది అక్కడ. ముందు ఇంట్లో నీకు దేవతలు తిరుగుతున్నారు అంటే కొన్ని ఇల్లులు మనం చూస్తాం, ఎప్పుడు చాలా నీట్గా ఉంటాయి ఇల్లులు. వాళ్ళు ఎలాంటి స్ప్రేలు కొట్టినా కొట్టకపోయినా ఒక చక్కటి వాతావరణం ఉంటూ ఉంటుంది. ఎటు చూసినా ఆహ్లాదకరంగా సుందర శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇళ్ళకి వెళ్తుంటాం, విడిచిన బట్టలు ఎక్కడికక్కడ గుట్టలుగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇళ్లలో చెప్పులు కూడా జతలు పడేస్తూ ఉంటారు. అవునండి, వాడిపోయిన వేసి చేతులు కూడా కనీసం పడేయరు. అవన్నీ ఒక చోట వరుసగా పెడుతూ ఉంటారు. ఇవి ఎప్పుడైతే కనుక విడిచేసి జీర్ణమైపోయినటువంటిది, వాసాంశ జీర్ణాన్ని అన్ని, ఈ వస్త్రం చినిగిపోతే మనం వదిలేసి కొత్తవి తీసుకుంటాం. అలానే మన శరీరం శిథిలమైతే ఆత్మ వెళ్ళిపోయి కొత్త తీసుకుంటుంది, కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. సో అలానే నువ్వు ఎప్పుడైతే కనుక ఇది శిథిలమైపోయింది అనుకున్నప్పుడు ఆ వస్తువుని బయట పడేయాలి. పడేయకుండా నువ్వు ఇంట్లో ఉంచుకుంటే ఏ దేవత ఇంట్లో ఉండదు. చక్కటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యాలు, అష్ట దౌర్భాగ్యాలన్నీ కూడా ఇంట్లో చుట్టూతో ఎప్పుడు వెంపర్లాడుతూ ఉంటాయి. ఇంట్లోకి ఎప్పుడు వద్దామా అని చెప్పి ఎప్పుడు ఇల్లు చక్కగా మనం వింటూ ఉంటాం, పచ్చతోరణం అని చెప్పి, నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పి. కొన్ని చోట్ల ఎప్పుడు కూడా ఇల్లు పచ్చగానే ఉంటూ ఉంటుంది. మామిడి మండలు ఎప్పుడు కూడా విరిగిపోకుండా, అంటే అవి వాడిపోకుండా ఎప్పటికి ప్రతి వారానికి కూడా మనం కొత్తవి కట్టుకునే వాళ్ళని చాలా మంది చూస్తూ ఉంటాం. ఇప్పుడంటే ఇక్కడ మనం కట్టుకోవట్లేదేమో కానండి, కొన్ని ఇళ్ళలో అవి వడిలిపోతుంటే కొత్తగా కట్టేస్తారు. అంటే ఎప్పుడూ కూడా పచ్చగా కళ్యాణంలాగా ఇల్లు ఉండాలి అని. ఏ ఇంట్లో అయితే కనుక ఎలాంటి అపరిశుభ్రత లేకుండా సూర్యోదయాత్ పూర్వం ఆ ఇంట్లో దీపారాధన వెలిగింది అంటే ఆ ఇంట్లో దేవతలు ఉన్నట్టే. మనకు ఆ ఒక్క విధానం తెలిసిపోతుందండి. ప్రశాంతంగా ఏకాగ్రతగా మనం కూర్చున్నప్పుడు చక్కగా గజ్జలు చప్పుడు కానివ్వండి. గజ్జలు చప్పుడు అంటే మళ్ళీ వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు కదా, అదే అంటున్నా నేను. అందుకే నేను సూర్యోదయ పూర్వం దీపారాధన వెలిగించేటువంటి వారి ఇంట్లో దేవత ఉంటుంది. దేవత అంటే కేవలం మనము అశ్విని దేవతలు వీళ్ళనే అనుకుంటాం. భగవంతుని యొక్క రూపం అనుకుంటూ ఉంటుంది. ఆ దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారంటే కొన్ని మనకు తెలియకుండా తెలిసిపోతూ ఉంటాయి. ఏదైనా జరగబోతుంది అవతల, అది మంచిగా చెడైనా ఆలోచిస్తున్నాగా, ఓకే నాకు సిక్స్త్ సెన్స్ తెలిసింది, ఏమీ జరగట్లా, ఇబ్బందులు ఏం కలగట్లేదు అని చెప్పి. సిద్ధచారుణులు అంటారండి వాళ్ళు. అంటే మనకు సుందరకాండ తీసుకోవాలి. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు లంక మొత్తం తగలబెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసి, అరే లంక మొత్తం తగలబెట్టేసాను, సీతమ్మ వారు కూడా దహనమైపోయి ఉంటుంది, అందులో ఇంతటి మహాపాపం చేశాను, నేను చనిపోవడం తప్ప నేను చేయగలిగేది ఏమీ లేదు అనుకుంటుండగా సిద్ధచారుణులు అనేటువంటి వారు తిరుగుతూ, నాయన హనుమాన్ నువ్వేం బాధపడక్కర్లేదు,
రాక్షసులు మాత్రమే హతమయ్యారు, సీతామ్మవారి క్షేమంగానే ఉంది, విభీషణ గృహం కూడా క్షేమంగానే ఉందని చెప్పి సిద్ధాచార్యులు చెప్తారు. వీళ్ళనే కొంతమంది తథాస్తు దేవతలుగా కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క అశ్విని సదృశ సమానులు వీరందరూ కూడా వీరు ఎప్పుడు కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అందుకనే సంధ్యా సమయంలో కానీ మిట్ట మధ్యాహ్న సమయంలో కానీ కొన్ని మాట్లాడనకరా తథాస్తు దేవతలు ఉంటూ ఉంటారంటారు. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరండి. వారికి ఇల్లు కొంప గూడు అన్నీ ఉన్నాయి. ఏదున్నప్పటికీ కూడా అయినా వారు ఎక్కడ ఉంటారంటే ఏ ఇల్లు అయితే కనుక సుందర శోభాయమానంగా దుమ్ము ధూళి బూజులు బల్లులు తిరగకుండా, కొన్ని ఇళ్లలో విపరీతంగా బల్లులు వచ్చేస్తుంటాయి, కొన్ని ఇంట్లో ఒకటో రెండో బల్లులు ఉంటుంటాయి. అలా కాకుండా విపరీతంగా బల్లులు వచ్చాయా ఆ ఇంట్లో నిత్య దరిద్రం తాండవిస్తున్నట్టే. నిత్య దరిద్రం తాండవిస్తున్నట్టే. చాలా మంది అంటుంటారు జ్యోతిష్యులు బల్లీలు వస్తే మంచిదే, శుభ పరిణామమే, శుభ సంకేతం. రెండో బల్లులు ఉండటం వేరండి. మరి బల్లిలు అన్ని రకాల బల్లులు వస్తే శుభ పరిణామమే అంటే బల్లిని ముట్టుకుంటే బల్లి మీద పడితే బలి శాస్త్రం దేనికి వచ్చిందండి? అంటానికి ఆచరణకి శాస్త్రానికి చాలా తేడా ఉంటుందండి. అది కూడా మనం గమనించుకోవాలి. ఒకటో రెండో రావటం వేరు, అవి ఉంటాయి. ఆ నిజంగా కూడా గమనిస్తుండండి. దేవతా గదిలో సహజంగా బల్లులు మనం చూడం. దేవతా గదిలో బల్లి ఉంది అంటే ఋషులు వాళ్ళు, అది మనం గమనించాలి. అది నార్మల్గా ఉండేటువంటి దానికన్నా కాస్త విశేషంగా ఉంటాయి. మనకు బీబీ నగర్లో మన ఆలయం దగ్గర లాస్ట్ టైం ఆలయం దగ్గర ఇంతింత పొడుగు బల్లులు, ఇంతలా కొండ మీద ఎంతమంది చూశారు అంటే, బల్లి అంటే ఋషియాదులు ఆ రూపంలోనే వచ్చి ఉంటారు. ఇంతింత బల్లులు, సన్న తీగ లాంటి బల్లులు, ఇలా విచిత్రంగా స్వతహాగా ఉండేటువంటి కన్నా దేవుడి గదిలో ఉండేటువంటి విశేషంగా మనకు ఉన్నాయి అంటే దేవతా స్వరూపం. అది మనం వాటిని తోలకూడదండి. అదొక విధానం. అలానే అవి ఎట్లా అయితే కనుక ఏ ఇంట్లో అయితే కనుక పరిశుభ్రతగా అపరిశుభ్రంగా లేకుండా చక్కగా ఎటు చూసినప్పటికీ మొత్తం సర్దేసి చాలా నీట్గా ఉంది అనుకుంటే ఆ ఇంట్లో దేవతలు నడయాడుతూ ఉంటారు. అదే మనకు కొన్ని ఇళ్ళకి వెళ్ళగానే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. అవును, సంతోషంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చల్లగా. అంటే ఆ ఇంట్లో మనకు ఖచ్చితంగా దేవతా శబ్దం ఆ ఇంట్లో తిరుగుతుంది అని. కొంత ఇళ్ళకి ఇళ్ళకి వెళ్ళగానే ఎంత పెద్ద భవంతి అయినప్పటికీ కూడా ఎందుకో అన్ఈజీగా ఎందుకు వచ్చామో, తొందరగా వెళ్ళిపోతే బాగుండు. ఇక్కడ మనకు మంచినీళ్ళు కూడా ఎందుకు తాగబోతే కాదు. వాళ్ళ మొహాల్లో కూడా కళాకాంతులు ఉండవు. ఎంత మేకప్ వేసుకుని చూస్తున్నా కళాకాంతులు ఉండవు. ఆ ఇంట్లో మనం ఉండలేము. అక్కడ ఏంటంటే దైవశక్తి అనేటువంటి ఆ ఇంట్లో లేదు. అంటే వాళ్ళు దేహం అంటే ఇల్లు విశాలంగా ఉందేమో కానీ మనస్సు మాత్రం చాలా ఇరుగ్గా ఉంది. అంటే ఇంతకీ ఒక్క మాటగా అర్థం చెప్పుకోవాలంటే, ఎక్కడైతే మనస్సు అనేటువంటిది ఇరుకు లేకుండా మనస్సు విశాలంగా అయితే ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. తథాస్తు దేవతలే కావచ్చు, అన్ని రకాల దేవతా శబ్దం, దేవతా మూర్తి అనేటువంటిది ఇల్లు ఇరుగ్గా ఉన్న మనస్సు విశాలంగా ఉన్నటువంటి ఇంట్లో దేవతా రూపం ఉంటుంది. ఆ ఇంట్లో డబ్బు సంపదకు వీటికి ఏం డోకా ఉండదంటారా? అలాంటి డబ్బు ఉండదు. నేను అనేది అదే అని చెప్తున్నాను. మీరు అందరూ నాకు అర్థమైంది. కోట్ల రూపాయలు డబ్బు ఉండదు, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం 5,000 నోట్లోకి వెళ్తాయి. అంటే పస్తులు ఉండడానికి పస్తు ఉండరు. ఎవరికి తెల్లారేస్తే ఈఎంఐలు కట్టాలి, వాళ్ళకి డబ్బులు కట్టాలి, వీళ్ళకి డబ్బులు కట్టి టెన్షన్స్ ఏముండవు. హాయిగా రేపటి గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. ఇంకా ఇవాళ గడుపున్న నిమిషం అయిపోయింది, రేపటి ఆయన పంపిస్తాడు. హాయి అంటే 5,000 ఖచ్చితంగా నోట్లోకి వెళ్తాయండి. వాళ్ళకి తృప్తికరమైన జీవితం అయితే వాళ్ళు సాగిస్తారు. అది మనం చూస్తాం. అది ఇల్లు పెద్దదైనా ఇల్లు చిన్నదైనా మనస్సు అనేటువంటిది ఎంత విశాలంగా అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నంతసేపు చాలా అంటే చాలా సంతోషకరమైన జీవితం అయితే వాళ్ళు అనుభవిస్తారండి. సో ఫైనల్గా సార్, ఈ ఇంట్లో తదాస్తు దేవతలు తిరుగుతున్నారని తెలిపే సంకేతం గురించి అడిగినప్పుడు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవతలు ఉన్నట్టే అని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు మనకు శ్మశానం చూస్తాం. అవునండి. శ్మశానం ముందు ముగ్గు ఉండదు. అవును. ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. శ్మశానం అపరిశుభ్రతగా ఉంటుంది. అవును. అక్కడ దేవుడు ఎందుకు ఉంటాడు? అవును, రుద్రుడు ఉంటాడు. రుద్రుడు వేరు. ఈ తథాస్తు వాళ్ళు ఎవరక్కడ ఉండరు కదా. కానీ ఇల్లు దేవతా నిలయం. మన శరీరం ఎట్లానో అలానే ఇల్లు దేవతా నిలయం. ఆ ఇంటిని శుభ్రంగా నువ్వు ఎప్పుడైతే ఉంచుకుంటావో దేవత ఇంట్లో ఎప్పుడు కొలువై ఉంటుంది. అపరిశుభ్రం. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం కదా మనం. తిరుపతి ఎప్పుడు చూడండి అంగాంగ వైభవంగానే ఉంటుంది. అవును సార్, అవును. సుందరోపేతంగా ఉంటుంది. అవును. ఎలా పడతారు వదిలేరు కదా. వడిలిపోయిన పూలు అవన్నీ పెట్టరు కదా. వడిలిపోయినట్టు తీసి మళ్ళీ ఇంకోటి పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఉండేటువంటి ప్రదేశం ఎంత సుందరంగా అయితే ఉంటుందో ఆ సుందరమైన ప్రాంతంలో మాత్రమే ఉద్యానవనం అంటారు చూసారా, అంత సుందర సుమనోహరమైన ప్రాంతంలోనే భగవంతుడు నిలిచి ఉంటాడు. అంతే. థ్యాంక్ యూ సార్. దేవుడు
ఇంట్లో ఎలా కొలువై ఉంటాడు, వాటి సంకేతాలు ఏంటని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ ముఖేష్, సైనింగ్ అప్.